మా కరెస్పాండెంట్ దిలీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దిలీప్, చూస్తూ ఉన్నాం కౌశిక్ రెడ్డి వాహనంపై అలాగే కార్యాలయంపై దాడి జరగటం, కరీంనగర్ వేదికగా ఆయన వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు కొంత సీరియస్ గా రియాక్ట్ అయిన కండిషన్ కనిపిస్తోంది. ఎలా చూస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు ఈ దాడిని? కరీంనగర్ లో పాడి కౌశిక్ రెడ్డి వాహనం పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. వాహనం పైన దాడి చేసి అద్దాలు పగలగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉధృత వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఆ పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కూడా బీజేపీ కార్యకర్తలు ఆవేశానికి లోనైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ఇటు కరీంనగర్లో ఈ పిఎంజీ జ్యువెలరీ వ్యవహారం ఏది ఉందో అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో కేటీఆర్ అటు బండి సంజయ్ని ప్రశ్నించారు. కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏం చేస్తూ ఉన్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అటు బండి సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది రేవంత్ రెడ్డికి, సంజయ్ కంటూ కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారు బీజేపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఇటు కరీంనగర్ ఎమ్మెల్యే ఉన్నారో గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆఫీస్కు కూతవేటు దూరంలోనే కాల్పులు జరిగితే నాకేం సంబంధం అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం పోలీసు శాఖతో ఒక్కసారైనా రివ్యూ నిర్వహించారా అంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి కేటీఆర్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇటు బీజేపీ నేత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేటీఆర్కు ఉన్నటువంటి సబ్జెక్టు బండి సంజయ్కి ఉందా అంటూ కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఇటు పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇటు బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దిలీప్, మీరు చూసే ఉంటారు, మొత్తం కారు ధ్వంసం చేశారు, కార్యాలయ అద్దాలు పగలగొట్టారు. లిటరల్లీ చాలా పెద్ద దాడిగా మనకు కనిపిస్తూ ఉంది ఇది. మరి దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ ఏం చేయబోతుందంటే ఏం చెప్తారు లీగల్లీ? దీనిపైన ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ శాంతి భద్రత విషయంలో కూడా ముందు నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ లేదు. హోంశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. గాలికి వదిలేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలు కూడా కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా డైరెక్ట్గా దాడి చేశారు. దీనిపైన కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ నేతలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోంశాఖ సహాయక మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. అది కరీంనగర్ నుంచే ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అందులోనూ తన క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్లేస్లోనే ఇలాంటి కార్పులు జరిపితే బండి సంజయ్ స్పందించరా అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దీనికి నిరసనగా కూడా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి పైన దాడులు చేశారు. కాబట్టి దీనిపైన ఫర్దర్గా న్యాయ పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బండి సంజయ్ కానీ అలాగే బీఆర్ఎస్ శ్రేణులు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే పనిలో బీఆర్ఎస్ నేతలు సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనుశ్రీ, రైట్. అయితే ఈ మొత్తం వివాదానికి, ఈ దాడికి ప్రారంభం కేటీఆర్ వ్యాఖ్యల నుంచే జరిగింది, అంకురార్పణ అన్న ఒక విమర్శ కూడా వస్తుంది కదా. దీన్ని ఎలా కౌంటర్ చేయబోతోంది బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? అంటే బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే కరీంనగర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది కాబట్టి ఘటన జరిగిన వెంటనే బండి సంజయ్ ఘటనా స్థలానికి చేరుకోకపోవడం, అలాగే ఆ కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కూడా ఎవరు ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడం, అలాగే దానిపైన రివ్యూని కూడా ఏర్పాటు చేయకపోవడంతో సిరిసిల్ల నుంచి అంటే కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ అక్కడికి వెళ్ళారు. ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు అలాగే ఎవరైతే కాల్పులో గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలోకి వెళ్ళి
పరామర్శించారు. సో దీనిపైన ఎవరు కూడా స్పందించారు అంటూ కూడా ప్రశ్నించారు. సో ప్రభుత్వం ఎక్కడ పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ, స్థానిక ఎంపీ అలాగే కేంద్రం సంబంధించి కూడా హోంశాఖ సహాయక మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి సో బండి సంజయ్ దీనిపైన కూడా రివ్యూ పెట్టకపోవడము ఏంటని కూడా ప్రశ్నించారు. సో అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా, అందులోనూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సో కేటీఆర్ అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు రాకపోవడాన్ని, అలాగే ఇటు బండి సంజయ్ కూడా రివ్యూ ఏర్పాటు చేయకపోవడం, అక్కడికి రాకపోవడం, అందులోనూ తన క్యాంపు కార్యాలయానికి కూతవేటి దూరంలోనే ఈ ఘటన జరిగింది కాబట్టి సో కనీసం స్పందించరా అంటూ కూడా వాళ్ళ విధులను మాత్రమే గుర్తు చేశారు కేటీఆర్ తప్పితే కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కావు అని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. సో ఘటన జరిగిన తర్వాత కూడా స్పందించారా అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. సో కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వారి విధులను గుర్తు చేయడం కూడా తప్ప అంటూ కూడా, అంటే విధులను గుర్తు చేస్తే కూడా ఎదురుదాడి చేస్తారా అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో దీనిపైన ఇప్పుడు కరీంనగర్ పట్టణ వేదిక కూడా ఇటు మరోసారి బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్గా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి దీనిపైన బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారు? సో ఇప్పటికే బండి సంజయ్ కూడా కేటీఆర్ పైన ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి సో బండి సంజయ్ అధికార పార్టీ పైన, అంటే రేవంత్ రెడ్డి పైన, ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన దాడి చేయాలి కానీ, లేదంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హోంశాఖ ఏం చేస్తుంది, స్టేట్ హోంశాఖ అంటూ కూడా ప్రశ్నించాల్సింది పోయి సో విధులను గుర్తు చేసినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఎదురుదాడి చేయడం ఏంటని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సో ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వాహనం పైన జరిగినటువంటి దాడిపైన కూడా న్యాయపోరాటం చేయడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దిలీప్. తమ వ్యాఖ్యలు కేవలం బాధ్యతని గుర్తు చేసే ఉద్దేశంతో చేసినవే కానీ ఎవరిని వ్యక్తిగత దూషణకి టార్గెట్ చేసినవి కాదని బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది. అయినా ఈ తరహా వ్యాఖ్యలపైన పనిరీత్యా రియాక్ట్ కావాల్సింది పోయి పర్సనల్గా ఫీల్ అయ్యి ఈ తరహా దాడికి దిగటం కరెక్ట్ కాదు. దీని మీద చట్టబద్ధంగానే ముందుకు వెళతామని ఆ పార్టీ స్పష్టం చేస్తున్నట్లుగా మా కరెస్పాండెంట్ అందిస్తున్న వివరాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం మనం కరీంనగర్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. అక్కడి క్యాంపు కార్యాలయం వద్దకి చేరుకున్నటువంటి బీజేపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడం, వారిని నిలువరించే ప్రయత్నంలో పోలీసులు ఉండటం మనకి కనిపిస్తూ ఉంది. కరీంనగర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించినటువంటి విజువల్స్ అవి. బీజేపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైన, అలాగే ఈ రియాక్షన్కి రీజన్ అయినటువంటి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఏంటోసారి చూద్దాం. రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాంతా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తారు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు. దా కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండా దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం, చూద్దాం. దా ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే పెబ్బెబ్బే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం. నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇవాళ కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నికి రాదా? మేము అనము. మాకు అనాల్సిన అవసరం మాకు లేదు. మాకు సంస్కారం ఉంది కాబట్టి ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే
మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. కరీంనగర్ క్యాంపు కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఓవైపు చూస్తున్నాం. ఈ దాడికి కారణమైన కౌశిక్ రెడ్డి ఏమన్నారో కూడా ఇప్పటి వరకు విన్నాం. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితి ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ రమణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమణ, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది కరీంనగర్ క్యాంప్ కార్యాలయం వద్ద? ఖచ్చితంగా అనుశ్రీ మనం చూడొచ్చు. నేను మీకు చూపిస్తున్నా కరీంనగర్ క్యాంప్ కార్యాలయం వద్ద మొత్తంగా ఒక వెహికల్ ఎంత ధ్వంసమైందో నేను మీకు చూపిస్తున్నా. నెంబర్ ప్లేట్ తో సహా మొత్తం అద్దాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించిన వెహికల్. ఈ క్రమంలో మొత్తంగా బీజేపీ కార్యకర్తల ఆగ్రహానికి ఈ కారు గురైందని చెప్పుకోవచ్చు. మొత్తం అద్దాలన్నీ కూడా ఎక్కడికక్కడ కింద చెల్లా చెదరై పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఇది ఒక పీజేఎం జ్యువెలరీ షాప్ రాబరీ, అదేవిధంగా కాల్పుల ఘటన తర్వాత రాజకీయ రంగు పులుముకున్న తర్వాత పార్టీల మధ్య ఒక గొడవగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఆరోపణలు ప్రత్యారోపణల క్రమంలో మొత్తంగా కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత బీజేపీ నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూడవచ్చు ఈ కారుకు సంబంధించి వెనుక వైపు కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. మొత్తం ఎక్కడికక్కడ పగలగొట్టారు. సుమారు దాదాపు ఒక 100 మంది బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఈ దాడికి పాల్పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. లోపల కౌశిక్ రెడ్డి ఉన్నారు. కౌశిక్ రెడ్డిని ఇక్కడి నుంచి మొత్తంగా హుజురాబాద్ కు తరలించే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆయన మొత్తంగా ఇక నుంచి నేను వెళ్ళను, అదేవిధంగా ఖచ్చితంగా మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు. దీని వెనుకకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటుగా సిపి ఉన్నారని చెప్పేసి ఆరోపించారు. ఆయన ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో కూడా మనం విన్నాము. ఒకసారి లోపలికి వెళ్లి చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా చూడవచ్చు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కూడా వాహనంతో పాటుగా ఇక్కడ అంతా ధ్వంసం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ కార్పొరేటర్ ప్రవీణ్ రావు నేతృత్వంలో సుమారు 100 మంది దాకా ఇక్కడికి వచ్చారు. మొత్తంగా నేను చూపిస్తున్నాను, లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. లోపల కౌశిక్ రెడ్డి ఉన్నారు. నేను ఇక్కడ మొత్తం చూడవచ్చు మనకు ఎట్లా ధ్వంసం చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మొత్తంగా ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, ఈ ఉద్రిక్తతను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఒక అడావిడి మనకు వాతావరణం కనిపిస్తుంది. లోపల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మొత్తంగా పోలీసులు లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. లోపల కౌశిక్ రెడ్డి ఉన్నారు. కౌశిక్ రెడ్డిని కంచి తరలించే ప్రయత్నం జరుగుతుంది. మరొక వైపు బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పైన కూడా దాడికి పాల్పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటారు. మనం లోపల చూస్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్లేందుకు మీడియా ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకుంటారు. మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాము. కౌశిక్ రెడ్డి లోపల ఉన్నారు. కౌశిక్ రెడ్డి లోపల ఉన్నారు. మొత్తంగా సో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, లోగో పెట్టే ప్రయత్నం చేద్దాము. ఓకే కౌశిక్ ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మనం ఒకసారి అనుష్ఠి మనం చూసాము. మొత్తంగా ఇక్కడ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ కు సిద్ధమయ్యారు. మొత్తంగా లైవ్ మనం చూస్తున్నాం. లైవ్ లో ఆయన ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ప్రెస్ తోని. ఆయన ఏం చెప్తారో మనం ఒకసారి చూద్దాము.
రైట్. మా కరెస్పాండెంట్ రమణ అక్కడ ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశారు. కార్యాలయం దగ్గర జరిగినటువంటి దాడి తాలూకు దృశ్యాలని మనకు చూపించడంతో పాటు కార్యాలయం లోపల ఎటువంటి కండిషన్ ఉందో వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కార్యాలయం లోపల ఓ గదిలో కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి కౌశిక్ రెడ్డి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడికి ప్రతీకార చర్య ఉంటుంది అని ఆయన అన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఓవరాల్ గా ఈ ఘటనని అడ్రస్ చేసి ఆయన ఇప్పుడు మాట్లాడబోతున్నారు. లోపల అంతా కూడా ఒక గందరగోళ కండిషన్ కనిపిస్తూ ఉంది.